ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య విద్యలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కొండపాక మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి దుద్దెడ సర్పంచ్ మిద్దె శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, 2 జతల దుస్తులు, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు నూతనంగా ప్రతిరోజు ఉదయం టిఫిన్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాగి జావా వంటి పౌషకాహారాన్ని కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ప్రైమరీ ప్రధానోపాధ్యాయులు బాలయ్యల ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా విద్యా వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ పల్లె జానకి, యాదగిరి, మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు, చిన్నారులతో కలిసి గ్రామంలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి, డ్రాప్అవుట్లను తగ్గించడానికి ప్రభుత్వం ప్రతి ఏటా బడిబాట కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు ప్రైవేటు మోజులో పడి అప్పుల పాలు కాకూడదన్నారు. సర్పంచ్ పాలకవర్గంతో కలిసి గ్రామంలో అవగాహన కల్పించి ప్రతి చిన్నారి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందులోనే ఈరోజు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా టీచింగ్ అయి మంచి విద్యను అందించే విధంగా ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకు విద్యార్థులను పంపించకూడదు అని చెప్పేసి నేను మా దుద్దెడ గ్రామ సర్పంచ్గా తెలియజేస్తున్నాను. మంచి విద్యను అందిస్తున్నారు కాబట్టి ఇక్కడ క్రీడలు ఉంటాయి, క్రీడలతో పాటు చదువు ఉంటుంది. కాబట్టి మన పిల్లలందరినీ కంపల్సరీ గవర్నమెంట్ స్కూళ్ళనే పంపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా మా గ్రామ పంచాయతీ తరఫున కూడా, మా పాలకవర్గం తరఫున కూడా మా దుద్దెల్లో ఇంటింటికి వెళ్ళి కూడా మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలను చేర్పించాలని చెప్పేసి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు 4వ రోజు మండలంలో అన్ని పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ మీటింగు మరియు బడిబాట ర్యాలీలు మరియు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలియజేయాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రభుత్వ పాఠశాలకు ఈ సంవత్సరం కొత్తగా ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ కూడా ప్రారంభించబోతుంది, కిట్లు కూడా ఇవ్వబోతుంది. ఈసారి 10వ తరగతి పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధించినాం. ప్రైవేటు పాఠశాలతో పోటీపడి మనం మంచి ఫలితాలు సాధించినాం. కనుక తల్లిదండ్రులందరినీ నేను ఆలోచించాలని కోరుతున్నా. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. కనుక మీరు ఏం ఆలోచించకుండా మీ పిల్లలను మన ప్రభుత్వ పాఠశాలలో కనుక చేస్తే మీ పిల్లలకు నాణ్యమైన విద్య మరియు విద్యేతర కార్యక్రమాలైనటువంటి ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్ కూడా అన్నీ చేయించే అవకాశం ఉన్నది. విశాలమైన తరగతి గదులు, ఆట స్థలము, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనము, రాగి జావా, ఇట్లా అనేక కార్యక్రమాలు, 2 జతల దుస్తులు కూడా ఇవ్వబోతున్నాము. కనుక మీరు విద్యార్థులు తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించకుండా మీ పిల్లలను పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో చేర్చి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.